ప్రైవేటు పాఠశాలలే నాణ్యమైన విద్యకు చిరునామా అన్న అభిప్రాయాన్ని ఓ గ్రామ సర్పంచ్ తప్పని నిరూపిస్తున్నారు. సొంత నిధులతో పాఠశాలలను అభివృద్ధి చేస్తూ డిజిటల్ విద్య, ఆధునిక సౌకర్యాలు, క్రీడా వనరులు కల్పించి ప్రభుత్వ బడిని ఆదర్శ విద్యాలయంగా తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్లో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు ఎలా మారాయో ఒక్కసారి చూద్దాం. ఒకప్పుడు విద్యార్థుల కొరతతో విలవిలబోయిన ఈ ప్రభుత్వ పాఠశాల నేడు చిన్నారుల సందడితో కలకలలాడుతోంది. ప్రభుత్వ బడులపై ఉన్న అపోహలను చెరిపేస్తూ తాజ్పూర్ గ్రామ సర్పంచ్ డాక్టర్ యాకల సంతోష శ్రీనివాస్ విద్యాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరిస్తూ ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నారని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. సర్పంచ్ యాకల సంతోష్ శ్రీనివాసు ఆయన సొంత నిధులతోనే ఒక 8-9 లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి స్కూల్ బాగా డెవలప్మెంట్ చేసిండు. కాబట్టి అలా టీవీలు కానీ, సీసీ కెమెరాలు కానీ, ఆటపాటలకు ల్యాప్టాప్లు పెట్టి కానీ మా బాబుకి నా చూసి నేను ప్రైవేట్ స్కూల్ పోను, నేను ఇదే గవర్నమెంట్ స్కూల్ పోతా అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్ పోతాను. ఆ స్కూల్ను డెవలప్మెంట్ చేసిన మా యాకల సంతోష్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలని చెప్తూ, ఇంకా బాబు పోవడంతో పాటు ఇంకా 4 అబ్బాయిలను కూడా ఆ స్కూల్లోకి జాయిన్ చేపిస్తుండు. పాఠశాల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు సుమారు 14 లక్షల రూపాయలను స్వంతంగా ఖర్చు చేశారు. తరగతి గదుల్లో డిజిటల్ బోధన కోసం టెలివిజన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందేలా వేదికను నిర్మించారు. బాలబాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణకు డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు కల్పించారు. అంతేకాదు ప్రతి ఏడాది విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, పరీక్షా ప్యాడ్లు, ఇతర స్టేషనరీ సామాగ్రిని ఉచితంగా అందిస్తున్నారు. నేను ఒక ఎడ్యుకేటెడ్ సర్పంచ్ని అవ్వడం వల్ల మా స్కూల్ డెవలప్మెంట్ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాను. ఒక స్కూల్ డెవలప్మెంట్ చేస్తే ఎంతోమంది మేధావులు తయారు అవుతారు. రేపు వాళ్ళ పేరెంట్స్గా మర్చిపోయిన మా స్కూల్ పిల్లలు మమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరు. స్థిరస్థాయిలో మేము ఒక పేరు నిలిచిపోతామన్న ఉద్దేశంతో స్కూల్ డెవలప్మెంట్ చేయాలన్న సంకల్పం మాకు ఉంది. అదేవిధంగా మా విలేజ్కి వచ్చే వాళ్ళ వరకు మరి చాలా గరీబ్ అయిన కుటుంబాలు ఉన్నాయి. మాకు ఉన్న దాంట్లోనే ఎంతో కొంత పెట్టి వాళ్ళని డెవలప్మెంట్ చేయాలి. విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. చిన్నారుల శారీరక, మానసిక వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని క్రీడా సామాగ్రిని సమకూర్చారు. అదనపు బోధన కోసం విద్యా వాలంటీర్లను నియమించి వారికి జీతభత్యాలు సకాలంలో అందిస్తున్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ విద్యా సేవలను మరింత బలోపేతం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలు నాటించారు. ఆకర్షణీయమైన రంగులతో తరగతి గదులను తీర్చిదిద్దారు. ఇక్కడ మా పాఠశాలకి నేను ఇక్కడికి 2 years బ్యాక్ వచ్చాను. అప్పుడు వచ్చినప్పుడు కొంచెం మౌలిక వసతులనే కొద్దిగా తక్కువగా ఉండేది. ఇప్పుడు మన సర్పంచ్ యాకల సంతోష శ్రీనివాస్ గారు మన పాఠశాలకు కావాల్సిన స్టేజ్ నిర్మాణం కానీ, అదేవిధంగా ప్రతి బయట కారిడార్లో కూడా పిల్లలకి ఇబ్బంది పడకుండా లంచ్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారని ఫ్యాన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా పోయిన సంవత్సరం ఒక 3 టీవీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి క్లాస్లో కూడా డిజిటల్ క్లాసులు జరగాలి, ప్రైవేట్ స్కూల్లో ధీటుగా ఉండాలని ఇంకా ఈ సంవత్సరం 4 టీవీలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ప్రైవేట్ స్కూల్లో పిల్లలు ఎందుకు పోతున్నారంటే కంప్యూటర్ ల్యాబ్ అట్లాంటివి ఉంటేనే మన దగ్గర కంప్యూటర్ ల్యాబ్ లేదు అనే ఆలోచనతోని కంప్యూటర్ ల్యాబ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాఠశాలని వారు మౌలిక వసతులతో పాటు కంప్యూటరైజేషన్, డిజిటలైజేషన్, ఎన్ని రకాల వసతులు కావాలనో ఒక పాఠశాలకి ఆ వసతులన్నింటినీ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా దానికి ఒక 14 లక్షల రూపాయలు వారు సొంత ఖర్చులతో వెచ్చించి ఈ పాఠశాలని ఒకప్పుడు సుమారుగా ఒక ముఖాల లోతు ఉన్నటువంటి ఈ పాఠశాలని సుమారుగా ఒక 150 ట్రక్కుల ఇసుక పోపించి ఆ చుట్టూ ఫెన్సింగ్ చేయించి ప్లస్ వాటికి చుట్టూ ఫెన్సింగ్ చుట్టూ లాన్ ఏర్పాటు చేసి రకరకాలైనటువంటి పూల మొక్కల్ని పెట్టడమే కాకుండా ఇంకా పిల్లలకు కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి ఆట వస్తువులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకి అవసరమైనటువంటి టాయిలెట్స్, బాత్రూమ్స్ వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు 7 టెలివిజన్లు, 4 కంప్యూటర్లతో కంప్యూటర్ ల్యాబ్, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దీంతో తల్లిదండ్రుల ఆలోచనల్లోనూ గణనీయమైన మార్పు కనిపిస్తుంది. 2 ఏళ్ల క్రితం కేవలం 30 మంది మాత్రమే ఉన్న విద్యార్థుల సంఖ్య గతేడాది 54కి పెరగగా ఈ విద్యా సంవత్సరంలో 80కి చేరుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు అందుబాటులో ఉంటే ప్రజలు స్వయంగా ముందుకొస్తారనే విషయాన్ని తాజ్పూర్ నిరూపిస్తోంది. గత ఒక 40-45 రోజుల నుండి మా ప్రభుత్వ పాఠశాలను మేము
అనేక రంగాల్లో డెవలప్ చేయడం జరుగుతూ ఉంది, అభివృద్ధి పనులు చేయడం జరుగుతూ ఉంది. నేను నా సొంతంగా దాదాపు అయినా కానీ ఖర్చు అనేది లేకుండా దాదాపు 12-13 లక్షల రూపాయలు మేము సొంతంగా పెట్టి గవర్నమెంట్ పాఠశాలను ఒక ప్రైవేట్ పాఠశాల కార్పొరేట్ స్కూల్ కంటే ధీటుగా మేము మా ప్రభుత్వ పాఠశాలను మేము ఏర్పాటు చేసి మంచి మరమ్మతులతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఆషామాషగా ఏదో సున్నాలు వేయించి ఏదో బోర్లకు పెయింట్ రుద్ది బొగ్గు రుద్ది పోయినది కానీ కాదు మేము చేసేది. ఒక పెయింట్ వేయించడము, వాటర్ ఫిల్టర్ పెట్టించడము, ప్యూరిఫైడ్ వాటర్ పెట్టించడము, ప్రతి రూముకు టీవీలు పెట్టించడము, ఏది మన టీవీ ద్వారా స్టడీ ఏది చదువు చెప్పనీకి, డిజిటల్ స్టడీ చెప్పనీకి, మళ్ళీ అంతేకాకుండా కంప్యూటర్లు తీసుకొచ్చినాము, అంతేకాకుండా వాష్రూమ్స్ మొత్తం కట్టేసినాము. మంచిగా చుట్టుముట్టు అనేక రంగాల మొత్తం చెట్లు పెట్టించి పచ్చదనం పరిశుభ్రతగా ఉండి అసలుకు ఒక చెప్పుకుంటే మాటలు కాదు, చూస్తేనే మీకు అర్థమవుతుంది. పేద విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాలు ఇప్పుడు మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా మారుతున్నాయి. భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ ప్రయత్నం మరెన్నో గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.